హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుధీర్. వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ టైం వీడియోస్లో రూబిక్ క్యూబ్, మిర్రర్ క్యూబ్ ఇలా చేశాను. ఈరోజు రూబిక్ క్యూబ్ 4x4 చేస్తున్నాను. ముందు 4x4 ఎలా ఉంటుందంటే, మనం కొనుక్కున్న వెంటనే వాటి కలర్స్ని గుర్తుపెట్టుకోవాలి. కలర్స్ గుర్తుపెట్టుకుంటేనే వస్తుంది. ఇప్పుడు 3x3 అయితే మిడిల్లో ఒక కలర్ ఉంటుంది కాబట్టి చేంజ్ కాదు. దీనిలో కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. మిడిల్లో కలర్స్ చేంజ్ అవుతాయి. ఇలా చేంజ్ అవుతుంటాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాము. మన కలర్స్ గుర్తుపెట్టుకుంటేనే చేస్తాము. మీరు చాలా వీడియో చూడండి, చాలా ఫాస్ట్గా చెప్తుంటారు. వాళ్ళకే వచ్చు అన్నట్లు చెప్తుంటారు. కానీ నేను ఈ వీడియోలో మీరు నేర్చుకోవాలి అనే విధంగానే చెప్తున్నాను. చాలా స్లోగా ఉంటుంది. వీడియో లెంత్గా ఉందని ఏం టెన్షన్ పడదండి. ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లాస్ట్ ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం చేయాలంటే దీన్ని చెడగొట్టేసి మనం వీడియోని స్టార్ట్ చేసేస్తే సింపుల్గా అయిపోతుంది. ఎంత సింపుల్గా చేయాలంటే అంత సింపుల్గా చేసేద్దాం. ఓకే, మీరు చాలా వీడియో చూడండి, చాలా ఫాస్ట్ చేస్తుంటారు. వాళ్ళు బాగానే చెప్తుంటారు కానీ ఫాస్ట్ చేస్తారన్నమాట. మీద ఇలా అనమాట. ఇలా చేస్తే అర్థం అవుతుంది. రానుకి వచ్చిన వాళ్ళకైతే ఎట్లా కష్టపడి అర్థం చేసుకుంటారు. ఇలా ఇంత ఫాస్ట్ చేస్తే ఎప్పుడు చూసుకోవాలా? అసలు ఇలా అంటారు. నేను ఈ వీడియోలో చాలా నిదానంగా పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మొత్తం రూబిక్ క్యూబ్ని డిస్టర్బ్ చేసేసాం కదా. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం ఒక కలర్ ఎంచుకోవాలి. నేను బ్లాక్ ఎంచుకుంటున్నాను. బ్లాక్ ఎంచుకున్నాం కదా, ఇవి 4 సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. బ్లాక్ 4 సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది ఎలానో మీకు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ రూబిక్ క్యూబ్ ఉంది కదా, ఇక్కడ మధ్యలో ఎక్కడైనా బ్లాక్ ఉందా అని చూసుకోవాలి. ఖచ్చితంగా 4 ఉంటాయి బ్లాక్స్. చూసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా పైకి అనేస్తున్నాను. ఓకే, సెట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు రెండు లైన్లు సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది క్లియర్ చేయాలన్నమాట. మనం ఈ లైన్లో ఎక్కడైనా ఉందా చూసుకోవాలి. ఇక్కడ కానీ ఇక్కడ ఉంది కదా, దీనికి పైకి అనేస్తే ఓకే, 3 సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని సెట్ చేయాలంటే చూడండి, ఇది ఇలా అంటే అది మిస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్లో ఇది సెట్ చేయాలి. ఈ ఖాళీ ప్లేస్లో ఇది సెట్ చేయాలి కదా. మనం దీన్ని కిందికి అంటుంటే ఇది మిస్ అవుతుంది. కాబట్టి మనం ఇది మిస్ కాకుండా ఈ లైన్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ లైన్లో రావాలంటే ఈ ఫేస్ సైడ్ ఉండేది ఒకసారి తిప్పామనుకో, ఇట్లా అంతే. సింపుల్గా చూడండి, ఇలా పక్కకి తిప్పేస్తే మనకి ఈ లైన్లో కావాలి కాబట్టి ఈ పక్క లైన్లోకి తెచ్చిపెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోదు అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా కిందికి అనేస్తే ఇలా ఒకసారి చూడండి, ఇక్కడ ఉందనుకో, దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా కిందికి అనేద్దాం. ఓకే, కిందికి అనేసాం కదా, సెట్ అయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఈ లైన్లోకి వెళ్ళిపోవాలి. ఈ లైన్లోకి వెళ్ళిపోవాలంటే మనకి ఇలా స్ట్రైట్ ఉండాలి. ఇలా స్ట్రైట్ ఉంటే సెట్ అవుతుంది. కాబట్టి ఈ ఫేస్ సైడ్ ఉండేది ఈ లైన్కి స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకే, స్ట్రైట్గా పెట్టుకున్నాం కదా. ఓకే, బ్లాక్ అయిపోయింది. తర్వాత నేను రెడ్ చేస్తాను. మన ఫేస్ సైడ్ రెడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కలర్స్ ముందే చెప్పాను కదా, కలర్స్ కరెక్ట్ గుర్తుంటేనే చేయగలం, లేకుంటే రాంగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెడ్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఏడు ఒకటి ఉంది కదా, ఇంకో రెడ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇట్లా పెట్టేద్దాం. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు 2 మాత్రమే సెట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది రెడ్. దీన్ని అంటే ఇది మిస్ అవుతుంది. దీన్ని పైకి అన్నాం అనుకోండి, ఇది మిస్ అవుతుంది కదా. ఇది మిస్ కాకూడదు. మనకి ఇది రావాలి అంటే ఈ లైన్ ఖాళీగా ఉంచుకోవాలి. ఖాళీగా ఉంచాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేస్తే, స్ట్రైట్ పెట్టేస్తే ఈ రెడ్ ఉన్న లైన్ ఖాళీగా అయిపోయింది. ఓకే, దీన్ని ఇలా అనేస్తే సింపుల్గా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు బ్లాక్ ఏం డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు రెడ్కి ఒకటే కావాలి మనకు కదా. ఈ రెడ్ ఒకటి ఎక్కడ ఉందో చూసుకోవాలి. కొన్నిసార్లు లాంగ్ ఉంటుంది చూడు. మనకి
ఇక్కడ రెడ్ కావాలంటే ఇక్కడ ఉంటే సింపుల్గా చేసేయచ్చు, కానీ ఇది ఇక్కడ ఉంది కదా. ఫస్ట్ మనం ఇక్కడ తెచ్చుకుందాం, ఓకేనా. ఇక్కడ తెచ్చుకుందాం. ఇప్పుడు రెడ్ ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ తెచ్చుకుందాం. దీన్ని ఊరికే సింపుల్గా ఇలా అందాం, ఓకే. ఇలా అనేసి ఇలా అంటే ఇది మిస్ అవుతుంది, చూడండి ఇది మిస్ అయింది కదా. దీన్ని ఈ రెడ్ని మళ్ళీ ఈ ప్లేస్కి తీసుకురావాలన్నప్పుడు దీన్ని రిటర్న్ అంటే ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది మళ్ళీ. కాబట్టి దీన్ని బ్యాక్ వెళ్ళకుండా ఈ లైన్లోకి తెచ్చిపెట్టుకుందాం. ఈ ఫేస్ ఉన్నది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఫేస్ సైడ్ ఉన్న రెడ్ను ఈ లైన్లో కాకుండా ఈ లైన్లో పెట్టుకుంటే, ఓకే. అలా సింపుల్గా ఓకే ఈ లైన్లోకి తెచ్చిపెట్టాను. సింపుల్గా దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా తిప్పేద్దాం, అయిపోయింది. మనకి ఇక్కడికి వచ్చేసిందా. ఇప్పుడు ఇక్కడ సెట్ చేయాలి అంటే ఈ లైన్లో ఉండకూడదు, ఈ లైన్లో ఈ రెడ్ ఉండకూడదు, కానీ ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ లైన్లో ఉండాలి. ఇప్పుడు ఈ లైన్లో పెట్టేసాం, ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ సెట్ కావాలి కదా, దీన్ని కిందికి అందాం ఒకసారి, చూడండి ఓకే. కిందికి అందాం. మనకు సెట్ కాలే, మనకి ఇక్కడ ఉండాలి రెడ్ కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. దీన్ని ఇలా పైకి ఎట్టేసి మనకు రెడ్ ఇక్కడ ఉంటే సెట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆ ప్లేస్ తీసుకెళ్తాం. చూడండి ఇక్కడ నుంచి సెకండ్ లైన్లో ఉండాలి, ఓకే. సెకండ్ లేయర్లో దీన్ని తిప్పడం బాగా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కిందికి అనేసి ఈ లైన్కి స్ట్రైట్గా దీన్ని ఇలా పెట్టేసి ఇలా అనేస్తే అయిపోయింది, ఓకే. చూడండి బ్లాక్ రెడ్ సెట్ అయిపోయింది. రెడ్కు రైట్ సైడ్ గ్రీన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం గ్రీన్ చేద్దాం. ఇప్పుడు గ్రీన్ ఒకటి ఉంది కదా, ఒకటి ఉంది. ఈ లైన్లో ఏం లేదు, ఇక్కడ ఉంది గ్రీన్. దీన్ని చూడండి ఇక్కడ ఉంది కదా గ్రీన్. దీన్ని దానిలోకి పంపించేద్దాం, దానిలోకి ఓకే. పంపిస్తే డిస్టర్బ్ అవుతుందా మనకు. ఇది ఎలా ఎందుకన్నానంటే ఇప్పుడు చూడండి ఇది ఈ ప్లేస్కి వెళ్తుంది అంటే ఇది ఇక్కడ ఉంటే ఈ రెండు లైన్లు సెట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది ఇక్కడే పెట్టేసి దీన్ని ఇక్కడ తీసుకొస్తాం ఇక్కడికి, ఓకే. ఇక్కడ తీసుకొచ్చాం కదా, దీన్ని ఇలా అనేసి ఇక్కడ బ్లాక్ మిస్ అయింది మనకి, దీన్ని ఈ లైన్ పెట్టేసి బ్లాక్ యాజ్ ఇట్ ఈస్గా వెనకాల వేద్దాం, ఓకే. బ్లాక్ మిస్ కాలేదు, రెడ్ మిస్ కాలేదు, గ్రీన్ సెట్ అయిపోయింది, ఓకే. నెక్స్ట్ ఎక్కడ ఉంది గ్రీన్, చాలా లాంగ్ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఈ లైన్లో ఉంది కాబట్టి దీన్ని పక్కకు పెట్టేసిన. ఇప్పుడు ఈ లైన్లో ఉంటే ఇక్కడ పెట్టేస్తుంటాం అనమాట. ఈ లైన్లో ఉంది చూడండి ఇలా, ఓకే. దీన్ని ఇలా అనేస్తే ఇప్పుడు చూడండి రెడ్ మిస్ అవుతుంది మనకి. ఈ లైన్లో ఉండకూడదు, ఇప్పుడు ఈ లైన్లోకి రావాలి. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ రెడ్ సెట్ చేయాలి కదా. రెడ్ సెట్ చేయాలంటే దీన్ని ఇలా అంటే రెడ్ సెట్ అవుతుంది, మళ్ళీ ఇది మిస్ అవుతుంది. కాబట్టి ఈ గ్రీన్ని ఈ లైన్లో కాకుండా ఈ లైన్లో తెచ్చిపెట్టుకుందాం, ఓకే. ఈ లైన్లో తెచ్చిపెట్టుకున్నాం కదా, రెడ్ సెట్ చేస్తాం, ఓకే. రెడ్ ఏం మిస్ కాలేదు. ఇప్పుడు చూడండి ఈ గ్రీన్ ఇక్కడ ఉండాలా కదా, ఇక్కడ ఉండాలి గ్రీన్, ఇక్కడ సెట్ చేయాలి. కొంచెం ఇలా జరిగినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బాగా గమనించండి, ఏం ప్రాబ్లం ఏం ఉండదు. సేమ్ లైన్లో ఉంది కదా, సేమ్ లైన్లో ఇలానే తిప్పండి, ఇలానే తిప్పేస్తే చూడండి బాగా గమనించండి. ఇప్పుడు రెడ్ సెట్ అయింది, గ్రీన్ ఇక్కడ సెట్ కావాలి కదా. ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది కదా, ఒకటే లైన్లో పెట్టుకొని దీన్ని సింపుల్గా ఇలా అనేస్తే మనకు రెడ్ మిస్ అవుతుంది, రెడ్ దగ్గరికి గ్రీన్ వెళ్ళిపోతుంది. మనకు ఇక్కడ ఉండాలి, దీన్ని ఇక్కడ ఉండాలి కదా, దీన్ని ఇవతలకి తిప్పేసుకుందాం, ఓకే. ఇక్కడ తిప్పేసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ అనేస్తే రెడ్ సెట్ అవుతుంది, గ్రీన్ సెట్ అవుతుంది, ఓకే. చూడండి రెడ్ సెట్ అయింది, బ్లాక్ ఉంది, గ్రీన్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది. ఈ కలర్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మనం కలర్స్ గుర్తుపెట్టుకుంటేనే వస్తుంది, మనం ఏది బట్టి అది చేస్తే రాదు. ఇక్కడ ఆరెంజ్ చేసేద్దాం, ఆరెంజ్ ఒకటి ఉంది ఇక్కడ చూడండి, రెండు ఉన్నాయి ఆరెంజ్లో. మనం స్ట్రైట్ పెట్టుకుందాం ఆరెంజ్, ఈ లైన్ వచ్చేటట్టు, ఓకే. స్ట్రైట్ పెట్టేసి దీన్ని ఇలా తిప్పేస్తే ఇక్కడికి వచ్చింది, కానీ ఇక్కడ మిస్ అయింది కదా. మనకి సెట్ కావాలంటే దీన్ని ఇతర లైన్లో పెట్టేసుకో, ఓకే. ఈ లైన్లో పెట్టేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా దానికి సెట్ చేసేస్తే రెండు సెట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఇలా ఈ రెండు ప్లేస్ల్లో కావాలి మనకు కదా. దీన్ని ఇలా రెండు ప్లేస్ వచ్చినప్పుడు దీన్ని ఈ లైన్లో పెట్టుకుందాం, ఈ లైన్లో పెట్టుకొని
చూడండి, కొంచెం ఆలోచిద్దాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ సెట్ చేయాలి కదా. ఇక్కడ సెట్ చేయాలంటే ఇది సెట్ చేస్తే ఇది మిస్ అవుతుంది, ఏదో ఒకటి మిస్ అవుతుంటుంది అనమాట. కాబట్టి మనం ఈ లైన్లోకి తెచ్చిపెట్టుకుందాం. స్టార్టింగ్ మాత్రం అలా తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఈ లైన్లోకి పెట్టుకుందాం, దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఈ లైన్లోకి వచ్చిందా, ఇక్కడ నుంచి సెకండ్ లైన్లోకి దీన్ని బ్యాక్ అనేస్తాం. ఓకే, బ్యాక్ అనేస్తే ఆరెంజ్ ప్లేస్లోకి వచ్చింది కదా, ఇక్కడ మిస్ అయింది. దీన్ని ఈ లైన్లో పెట్టుకుందాం. కొంచెం ఇబ్బంది ఉంటుంది, అంటే ఇబ్బంది ఏమి ఉండదు, లెంతీగా ఎక్కువసేపు జరుగుతుంది అన్నట్టు ఉంటుంది వీడియో. ఓకే, సెటప్ మీకు కావాలని నిదానంగా చెప్తున్నాను అనమాట. లాస్ట్ వన్ ఇప్పుడు ఇక్కడుంది ఆరెంజ్, ఖచ్చితంగా మధ్యలోనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది కదా ఆరెంజ్, మనకి ఈ ఖాళీ ప్లేస్లో కావాలి. మనకి సింగిల్ ఉన్నది చూసుకోవాలి మనం. ఇది సింగిల్ ఉంది. ఈ లేయర్ కిందికి అన్నప్పుడు, ఈ సెకండ్ లేయర్ కిందికి అన్నప్పుడు ఏ ప్లేస్లోకి వస్తుందో దానికి స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని కిందికి అన్నా కదా, కిందికంటే ఇక్కడ ఉండాలి ఆరెంజ్. ఇది ఇక్కడ ఉండాలంటే దీన్ని ఆటోమేటిక్గా బ్యాక్ పంపేసి ఈ ఆరెంజ్ ఇక్కడ ఉండాలి కదా, ఈ ఫేస్ లేయర్ని ఇలా తిప్పేస్తే ఒకసారి ఇక్కడ ఈ ప్లేస్కి వస్తుంది. దీన్ని ఇలా కిందికి అనేసి ఓకే, చూడు ఏం డిస్టర్బ్ కావు అసలుకి. లాస్ట్ బ్లూ ఆల్రెడీ ఒకటి సెట్ అయింది. ఇది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది బ్లూ. దీన్ని ఒకటే లైన్లో ఉన్నాయి, మనకి ఇలానే కావాల్సింది. అంటే ఒకటే లైన్లో ఉంటుంది. దీన్ని ఇలా పైకి పంపించేస్తే బ్లూ మనకి ఇక్కడ కాదు ఆ సెట్ కావాల్సింది, ఇక్కడ ఆల్రెడీ ఉంది. కాబట్టి దీన్ని ఇలా ఇట్లా సైడ్ ఇక్కడ అనేది ఇతను తిప్పడమే అంతే. ఓకే, ఇంక సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈ పర్ఫెక్ట్ సెట్ చేసి సెట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మిడిల్స్ అన్ని ప్లస్ ఆకారంలో వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. మిడిల్స్ ఇప్పుడు బ్లాక్ ఉంది, ఇట్లా కరెక్ట్ ఉండాలి. ఈ కలర్స్ కూడా మ్యాచ్ కావాలి. ఓకేనా. ఇప్పుడు బ్లాక్ చేద్దాం. ఇది కొంచెం బాగా నిదానంగా ఆలోచిస్తే ఇది రూబిక్ పెట్టుకొని చేయాలి ఏదైనా సరే, ఒక చూస్తే రాదు. ఇప్పుడు సింపుల్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ రెడ్, బ్లాక్ ఆరెంజ్ ఉంది కదా, ఆ కలర్స్ ఏడన్నా చూసుకుందాం. ఇది చూడండి, మన బ్లాక్ రెడ్ చేస్తా. ఇక్కడ బ్లాక్ రెడ్ ఉంది, బ్లాక్ ఎప్పటికైనా పైన పెట్టుకోవాలి. మనం వీటి ఏది ఉంటే అది పైన పెట్టుకోవాలి. బ్లాక్ కదా, బ్లాక్ రెడ్ ఇలా తిప్పేస్తే అంటే ఎక్కడ పెట్టుకోవాలంటే బ్లాక్ రెడ్ ఇక్కడ ఉంది కదా, మన ఫేస్ సైడ్ బ్లాక్ ఉండేటట్టు కింద రెడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ రెండు లేయర్స్ ఇలా పైకంటే రెడ్ బ్లాక్ సెట్ అయింది కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడైనా ఉందనుకో, ఇక్కడ దీనికాడ తెచ్చుకొని దీనికి ఆపోజిట్ లైన్లో ఇక్కడ పెట్టేసి ఇలా అన్నాక మనం ఇది సెట్ చేయాలి కదా, మళ్ళీ ఇది సెట్ చేయాలి కదా. దీన్ని ఇటు సైడ్ అనుకుందాం, లెఫ్ట్ సైడ్ తిప్పేద్దాం. ఇలానే లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే మనకి ఇక్కడ ఉంటుంది కదా. మనం ఇప్పుడు ఇవన్నీ సెట్ కావాలి. మనం ఇలా అన్నాం అనుకో, ఇవి పక్కన ఉంది కదా, ఇది పక్కనే ఉంది, ఇలా అన్నాం అనుకో, ఇది ఒక సెట్ అయితే ఇది మిస్ అవుతుంది. చూడండి, ఇది మిస్ కాకూడదు, ఇది మిస్ కాకూడదు. కాబట్టి మనం ఇక్కడ ఉండేది పక్కకు పెట్టేసి ఈ లైన్లోకి అన్పేర్ తీసుకురావాలి. అన్పేర్ అంటే ఇలాంటివి. ఇప్పుడు ఈ రెండు సెట్ అయినాయి కదా, సెట్ లేని తీసుకురావాలి. ఇప్పుడు చూద్దాం, ఈ రెండు సెట్ కాలే. చూడు, ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది, ఇలా తెచ్చి ఈ లేయర్ని ఇక్కడ పెట్టాలి. ఈడనే కన్ఫ్యూజ్ అయ్యేది. ఇది ఒక్కటి బాగా చేస్తే సింపుల్ అయిపోతుంది. ఇక్కడ పెట్టాం కదా, యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఇలా సెట్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఇది కూడా మిస్ కాదు, మనకి మిస్ కాలే. ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉందని మిస్ కాలే. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఒక కలర్ చూద్దాం. ఇక్కడ బ్లాక్ గ్రీన్ అంటే బ్లాక్ గ్రీన్ క్యూబ్ ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలి మనం. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది బాగా గమనించండి. ఇప్పుడు మనం ఇక్కడికి రావాలి, మనకి బ్లాక్ గ్రీన్, కానీ ఇక్కడ ఉంది. అది ఇలా వచ్చినప్పుడు, ఒకటే లైన్లోకి వచ్చినప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ ఒకసారి ఇలా అనేసి, ఒకేసారి అనేసి, ఈ రైట్ సైడ్ ఉండేది
ఇలా కిందికంటే ఇది ఈ లైన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఒకటే లైన్లోకి వస్తే కింద ఉండేది రైట్ సైడ్ ఒకసారి అనేసి ఈ లైన్ అనేది ఒకసారి కిందికి అనాలి. ఇలా కిందికని అప్పుడు ఈ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఈ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఈ లైన్ని ఒకసారి రైట్కి తిప్పాలి. ఈ లైన్కి రైట్కి తిప్పేస్తే కిందికి వెళ్ళిపోయింది. అది మళ్ళీ తిప్పేసి ఇది 2 సార్లు తిప్పాలి అంతే. 1 2 ఇక్కడికి వచ్చిందా చూడండి, గ్రీన్ బ్లాక్. దీన్ని సేమ్ ఇంతకుముందు చేసినట్టనే ఇలా 2 లైన్స్ ఇలా తిప్పేస్తే ఇక్కడికి వస్తుంది. దీన్ని ఈ ప్లేస్ పెట్టుకోవాలి. ఈ ప్లేసే పెట్టుకోవాలి. ఈ ప్లేస్ పెట్టేస్తే ఇలా 2 మ్యాచింగ్ లేనిది ఈ లైన్లో ఎక్కడైనా ఉందా అని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి దీని ప్లేస్లో ఈ మ్యాచింగ్ లేని తెచ్చిపెట్టుకోవాలి. ఓకే, పెట్టుకొని ఈ లేయర్ని ఇక్కడ తెచ్చుకోవాలి. మ్యాచింగ్ కాని లేయర్ ఇలా ఓకే తెచ్చిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా అనేస్తే అయిపోతుంది. చూడండి, ఏది మిస్ కాదు, ఇది కూడా మిస్ కాదు. గ్రీన్ ఇప్పుడు 2 అయిపోయినాయి. బ్లాక్ ఇంకా 2 ఉంటాయి, చేద్దామని. చూడండి, బ్లాక్ ఆరెంజ్ ఎక్కడ ఉందో చూసుకుందాం మనం ఫస్ట్. ఈ వెతకడమే లేట్ అవుతుంది దీనిలో. బ్లాక్ ఆరెంజ్ కానీ బ్లాక్ బ్లూ కానీ ఏదైనా సరే ఇక్కడే బ్లాక్ బ్లూ చేద్దాం. దొరికింది కాబట్టి బ్లూ ఉంది కదా, ఈ లైన్లో ఉంటే దీన్ని ఇలా కిందికి అనేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, మనకి లైన్లో రాలేదు కాబట్టి ఒక స్టెప్ మిగిలిపోయింది. ఇది ఉంది కదా, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా పైకి అనేసి దీన్ని ఈ ప్లేస్కి పెట్టేసుకొని మ్యాచింగ్ 2 మ్యాచింగ్ లేనివి ఇక్కడ పెట్టుకోవాలి. ప్రతిసారి చెప్తున్నాను, ఏమి ఇబ్బంది పడొద్దండి, మీకు బాగా గుర్తుండాలనే చెప్తున్నాను. ఈ లైన్ ఇక్కడికి ఓకే సెట్ అయిపోయింది. చూడండి, ఓన్లీ ఒకటి ఉంటుంది అనమాట. బ్లాక్ ఆరెంజ్ చూసుకోండి. బ్లాక్ ఆరెంజ్ ఎక్కడ ఉందబ్బా, కనపడే సావు అసలుకి అంటాను. ఇలా కనపడకుండా చాలా లేట్ అవుతుంది. ఇక్కడ లేదు బ్లాక్ ఆరెంజ్. పైన ఉంది చూడండి బ్లాక్ ఆరెంజ్. ఇప్పుడు పైన ఉంది కదా, దీన్ని ఇలా కిందకి తెచ్చుకున్నాం. ఓకే, కిందకి తెచ్చుకున్నా కదా. ఇలా వస్తే ఏం చేయాలో చూపిస్తాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఏమి ఇబ్బంది పడదండి. ఈ లేయర్ని ఒకసారి రైట్కి అనేసి ఈ లేయర్ని కిందికి అనేస్తే ఈ లైన్లోకి వస్తుంది. అది దీన్ని ఇలా తిప్పితే కిందికి వెళ్ళిపోతుంది. దీన్ని 2 టైమ్స్ తిప్పాలి. 1 2 ఓకే, బ్లాక్ కిందికి వచ్చింది కదా. దీన్ని ఇలా అనేసి దీన్ని ఈ ప్లేస్ పెట్టేసుకొని అన్పేర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్పేర్ పెట్టాలని చెప్పాను కదా, ఇక్కడ మ్యాచ్ అనేది ఉంది. ఇప్పుడు దీన్ని పెట్టినామనుకో ఇది చెడిపోతుంది కదా. ఇలా వస్తే ఈడ లేదు, ఓకే ఈడ ఉంది, అట్లా ఉన్నదాన్ని పెట్టేసుకోండి. కొన్నిసార్లు అన్నీ వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు బ్లాక్ అనేది 4 సెట్ అయిపోయినాయి. 1 2 3 4. ఇప్పుడు నెక్స్ట్ ఏదో కలర్ అనుకుందాం. రెడ్ బ్లూ కానీ బ్లూ ఆరెంజ్ కానీ బ్లూ ఆరెంజ్ ఏదో ఒకటి అనుకుందాం. అన్ని చేయాలి, అన్ని కలర్స్ చేయాలి. బ్లూ ఆరెంజ్ కదా, ఏది కనిపిస్తారు చేసేద్దాం. ఉంటే బ్లూ ఆరెంజ్ రెడ్ బ్లూ కనపడింది. ఇది చెప్పనా ఫాస్ట్ చేస్తాను. బ్లూ ఆరెంజ్ తెచ్చుకున్నా కదా, ఇది పైకి అనేసి అన్పేర్ తెచ్చుకొని నేను సెట్ చేసి ఓకే బ్లూ ఆరెంజ్ సెట్ అయిపోయింది. బ్లూ రెడ్ నెక్స్ట్ అట్లా బ్లూ రెడ్ చేసిన మళ్ళీ బ్లూ రెడ్ ఏదైనా చేయొచ్చున్నా, అది అని కాదు, మీకు బాగా గుర్తుండాలన్నట్లు అలా చెప్పాను. బ్లూ ఆరెంజ్ ఓకే ఫస్ట్ నిదానం చెప్పాను కాబట్టి ఇప్పుడు చేసేస్తున్నాం ఫాస్ట్గా. ఓకే సెట్ అయిపోయింది. నెక్స్ట్ కలర్
ఓకే, సెట్ అయినది ఇక్కడ పెట్టుకుందాం. దీనికి ఈడ అన్పేర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈడ ఉంది, రాలేదు, ఇక్కడ వచ్చింది. ఓకే, ఈ అన్పేర్ని ఇక్కడ పెట్టేసి బ్లాక్ కలర్ ఇచ్చేస్తే నెక్స్ట్ కలర్ ఇక్కడ చూడండి, గ్రీన్ ఆరెంజ్ ఇలా సెట్ చేసి దీన్ని ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది గమనించండి, మనం దీన్ని ఇటు సైడ్ పెట్టుకుంటున్నాం కదా, ఇటు సైడ్ పెట్టుకుంటే అన్పేర్ లేదు చూడండి. ఇప్పుడు ఈడ సెట్ అయింది, అన్ని చోట్ల సెట్ అయింది. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకో, చూడండి ఏది రాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్పేర్ లేదు కాబట్టి మనం ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. అటు సైడ్ అని చేసుకోవచ్చు, ఇటు సైడ్ అని చేసుకోవచ్చు. ఇటు సైడ్ పెట్టేసి ఇక్కడికి అన్పేర్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఏది మిస్ కావాలి. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక కలర్ సెట్ కాని తెచ్చుకున్నాం కూడా, ఇది సెట్ కాదు కదా. ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి. ఓకే, బ్లూ, గ్రీన్, ఎల్లో ఎక్కడ ఉందో చూద్దాం. గ్రీన్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఆరెంజ్ ఎల్లో కడిగి ఇలా వస్తే రైట్ అప్ ద టైప్స్. ఓకే, ఇట్లా అంటే ఇటు సైడ్ ఉంది. ఓకే, ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి. చూడండి, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చేసిన వీడియోకి అన్నీ సెట్ అయిపోయినాయి. కొన్నిసార్లు అన్నీ సెట్ కావన్నమాట. అవి అన్నీ సెట్ కావు. అది సెట్ కానప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో చేస్తాను. ఆ వీడియో కూడా చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు అన్నీ సెట్ అయిపోయినాయి. సెట్ కాకుంటే ఎలా చేయాలో కూడా ఉంటుంది. అది కొంచెం స్టెప్ ఉంటుంది అనమాట. నాకు స్టెప్ చేస్తే సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు అన్ని బ్లాక్ బ్లాక్ కలర్ ప్లస్ అయ్యేటట్టు చేద్దాం అంతే. బ్లాక్. ఓకే, బ్లూ ఎక్కడ ఉంది? ఓకే, బ్లూ వచ్చేసిందా? బ్లాక్స్ ఇక్కడ ఉంది. ఆరెంజ్ దగ్గర దీన్ని ఆరెంజ్ దగ్గర తీసుకెళ్దాం. ఆరెంజ్ ఇక్కడ ఉంది కదా. ఆరెంజ్ అలా కాకుండా ఇలా ఏ కలర్ ఆ కలర్ తీసుకెళ్ళాలి, అంతే, ఏం లేదు. ఆరెంజ్ దగ్గర తీసుకెళ్ళాలి. దీన్ని ఏం సెట్ చేయొద్దండి. దీన్ని ఇట్లా ఆరెంజ్ దగ్గర పెట్టేసిన కదా. ఇప్పుడు బ్లాక్ రెడ్ ఎక్కడున్నావమ్మా? బ్లాక్ రెడ్ సెట్ అయిపోయిందా? ఓకే, గ్రీన్ సెట్ అయింది. ఇప్పుడు ఆరెంజ్, ఇది ఎల్లో చూద్దాం. ఎల్లో ఎక్కడున్నా? ఎల్లో బ్లాక్ ఇట్లా ఎత్తికినప్పుడు కనపడవు. ఎల్లో బ్లాక్ ఉండదులే, సారీ, ఎల్లో బ్లాక్ ఉండదు, కింద ఉండదు కదా. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి కదా. రెడ్ మిస్ అయింది చూడండి. రెడ్ దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే, రెడ్ దగ్గర మిస్ అయింది. బ్లూ. ఓకే, ఇప్పుడు ఏ కలర్ సెట్ చేద్దాం. ఓకే, గ్రీన్. ఓకే, కంప్లీట్. ఇప్పుడు ప్లస్ అనేది వచ్చేసింది అనమాట. ప్లస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కార్నర్స్ సింపుల్గా మనం ప్రతి ఒక్కరు చేస్తారు. ఎట్లా అంటే రూబిక్ క్యూబ్ 3x3 చేసిన వాళ్ళు చాలా సింపుల్ చేస్తారు. ఇక్కడ సెట్ చేసుకుంటే అయిపోయి. మీ నుంచి అంతా రూబిక్ 3x3నే. ఫస్ట్ ఇలా సెట్ చేసుకోనికి కొంచెం ఇబ్బంది పడాలా. ఇక్కడ నుంచి చాలా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బ్లాక్, ఇక్కడ ఉంది ఆరెంజ్ ఉంది. ఇది మన ఫేస్. ఇప్పుడు ఆరెంజ్ అంటే ఎక్కడ సెట్ అవుతుందంటే బ్లూ ఆరెంజ్ కాడికి వెళ్ళాలి మనం. ఓకే, బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది.
ఆరెంజ్ ఈ 2 కలర్స్ చూసుకోవాలి మనం ఫస్ట్. రాని వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇప్పుడు బ్లాక్ ఉంది కదా, ఈ 2 కలర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి 2 కలర్స్, బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది. వీటి మధ్యనే నిలబడతాం. వాటి మధ్యలో తెచ్చి పెట్టుకొని ఈ బ్లాక్ అనేది మన ఫేస్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి కదా. దీన్ని ఇలా ఈడ పెట్టుకున్నాం కదా, ఈ కాలు ఈడ సెట్ అవుతుంది. దీన్ని పక్కకు పెట్టేస్తాం. పక్కకు పెట్టేసి ఇక్కడ సెట్ కావాలి కదా, దీన్ని ఇలా కిందికి అనేసి ఇలా సెట్ అయినా దీన్ని ఆటోమేటిక్ పైకి అనేస్తే ఇలా అయిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ ఎక్కడ ఉంది, దీన్ని బయటికి తీద్దాం ఇట్లా. ఓకే, ఇది చూడండి, గ్రీన్ ఆరెంజ్. మనకు వచ్చిన వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని చేస్తారు, ఒకటి కింద ఉంటుంది. కింద ఉన్నప్పుడు ఎలా తీసుకురావాలో బయటికి అర్థమే కాదు అసలుకి. ఎలా తీసుకురావాలంటే మనం కింద ఉంది, ఎక్కడన్నా ఉన్నాయి, మనం ఇక్కడ కావాలి కాబట్టి ఖాళీ ప్లేస్ కిందికి బ్లాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనకు బ్లాక్ కాదు కదా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఉంది కదా, ఈ లేయర్ని ఇలా తిప్పితే ఇప్పుడు ఈ ప్లేస్లోనే కదా, ఈ ప్లేస్కి చూడండి, ఈ ప్లేస్ దీని కిందికి తీసుకొచ్చాం కదా. ఇది సింపుల్గా ఇలా అనేస్తే ఇది పైకి వచ్చేస్తుంది, పక్కకు అనేసుకోవచ్చు. పక్కకు పెట్టేస్తే సింపుల్ వస్తుంది. ఏం టెన్షన్ తీసుకోవచ్చు. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అన్నమాట, వాళ్ళ కోసమే చెప్పింది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ లేయర్ అయిపోయింది. సెకండ్ లేయర్ కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సెకండ్ లేయర్ ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ ఎల్లో లేకుండా ఉండేది చూసుకోవాలి ఫస్ట్. మనం ఎల్లో లేకుండా ఈ మిడిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు గ్రీన్, ఓకే, గ్రీన్ రెడ్ కదా, గ్రీన్ దగ్గర తీసుకొచ్చి రెడ్ ఇక్కడ సైడ్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు నాకు రెడ్ ఇక్కడ సైడ్ ఉంది అంటే ఈ కింద ఉన్న కలర్ని రైట్ సైడ్ రెడ్కి ఆపోజిట్ తిప్పాలి. రెడ్కి ఆపోజిట్ అంటే ఇటు సైడే కదా. ఓకే, ఇటు తిప్పి రైట్ సైడ్ ఉండేది ఒకసారి కిందికి అంటే మనం పైన సెట్ చేసినది ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ తిప్పాం కదా, దీన్ని ఆటోమేటిక్గా మళ్ళీ దీని ప్లేస్ తీసుకొచ్చి ఈ బ్లాక్ ప్లేస్ని పైకి తీసుకెళ్తే ఇక్కడ ఒక మిస్ అవుతుంది. మిస్ అయినది ఇక్కడ ఉంది చూడు, మిస్ అయినది మన ఫేస్కి వెళ్ళి పెట్టుకొని ఇది సెట్ చేయడానికి మనకు వస్తుంది. ఓకే, సెట్ చేసామా, అలా సేమ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ అలాంటి కలర్ ఏమన్నా ఉందా, ఇప్పుడు చూడండి, ఆరెంజ్ గ్రీన్ మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం రైట్ సైడ్ తిప్పాం. ఓకే, రైట్ సైడ్ తిప్పి లెఫ్ట్ సైడ్ ఉండేది ఒకసారి కిందికి అనేసి దీన్ని కిందిది మామూలుగా ఇంతకుముందు ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ తీసుకొచ్చి దీన్ని దాని ప్లేస్లోకి పైకి పంపిస్తే మనకు ఒకటి మిస్ అవుతుంది. ఇట్లా ఉంటుంది, మిస్ అయినది ఇక్కడ ఉంటుంది. దాన్ని మన ఫేస్కి వెళ్ళి పెట్టుకొని ఇలా పక్కకు అనేసి దీన్ని కిందికి అనేసి సెట్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కన్ఫ్యూజ్ వచ్చింది. ఇప్పుడు చూడు, ప్రతి దానికి ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎట్లా అసలుకి రావట్లేదు అనుకుంటారు కదా. ఇట్లా ఎలా ఎల్లో ఉన్నప్పుడు ఎట్లానే పెట్టుకొని మనం చేయాలి. ఓకే, చేసేయాలి. సేమ్ ప్రాసెస్ మనకు. ఇప్పుడు ఇది రావాలన్నప్పుడు దీనికి ఆపోజిట్ ఉందా, ఇట్లా ఏదైనా సరే చూడండి, ఏదైనా చేస్తున్నారు చూడండి. మనకు ఇది కిందికి రావాలన్నప్పుడు దీనికి ఆపోజిట్ తిప్పుతాం. కలర్ ఏమనుకుంటుంది, సేమ్ అన్ని కింద ఒకటే కలర్ అందువల్ల సేమ్ ప్రాసెస్. ఇప్పుడు అది కిందికి వచ్చేసింది చూడండి ఒకసారి. ఓకే, ఇది నాకు కింది పైన ఉండేది కింది దిగింది. ఇప్పుడు దీనికి ఆరెంజ్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఆపోజిట్ 1 2 3 4 5 6
7 8. ఓకే, సెట్ అయిపోయింది. చూడండి, ఇంకేదైనా ఉందా? ఈసారి కూడా అన్ని దానిలకు ఎల్లో ఉంది కదా, మళ్ళీ అదే ప్రాసెస్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు కిందకి వచ్చిండదు చూడండి, ఇక్కడ ఉంది రెడ్. ఓకే, రైట్. కింద బ్లూ కదా, బ్లూకి ఆపోజిట్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8. సెట్ అయిపోయిందండి. 70% కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇలా కంప్లీట్ అయ్యాక దీన్ని కిందకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి సేమ్ 3x3 మాదిరిగానే చేయాలి. 3x3 చేసిన వాళ్ళు ఇది కళ్ళు మూసుకొని చేస్తారు. వాళ్ళకు ఇలా అడ్డంగా వచ్చినప్పుడు ఈ లేయర్ని 1, నెక్స్ట్ ఈ లేయర్ 2, 3 దీని బ్యాక్ వెళ్ళిపోవాలి. 4 5 6. ఓకే, చేసాం కదా, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. 1 2 3 4 5 6. ఓకే, సెట్ అయిపోయిందా? సేమ్ అదే ప్రాసెస్ చూద్దాం. 1 సరే రాలే కదా, కొంచెం మార్చాను. 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా కష్టం వచ్చింది మనకు. మామూలుగా ఈ ప్రాసెస్ చేసినప్పుడు వెంటనే వస్తుంది ప్లస్. మనకి ప్లస్ రాకుంటే ఎలా చేయాలో చూపిస్తాను, అది కూడా ఇప్పుడు చూద్దాం. మళ్ళీ కొంచెం ట్రై చేసి రాకుంటే ఎలా చేయాలో కూడా చూపిస్తాను. వచ్చింది రాకుంటే ఎలా చేయాలో దీని డిస్క్రిప్షన్లో పెడతాను. మళ్ళీ ఏమనుకోదండి, ఇప్పుడు వచ్చేసింది కదా, రాకుంటే ఎలా చేయాలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలా వచ్చేసాక మనం వీటిని సెట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ గ్రీన్ దగ్గరికి వెళ్ళిపోయిందా? ఓకే, అన్నీ సెట్ అయిపోయినాయి. చూడండి, అన్నీ సెట్ అయిపోయినాయి. కానీ అన్నీ సెట్ కాకుండా ఎలా చేయాలో చూపిస్తాను. మీకు టెన్షన్ పడతాను, నేను చెడగొడుతున్నాను. అన్నీ సెట్ కాకుండా చేయాలని చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని సెట్ కాలేదన్నమాట. ఇప్పుడు గ్రీన్ ఉంది, గ్రీన్ ఒకటి సెట్ అయింది. చూడండి, ఇట్లా ఏ సెట్ కాలే కదా. ఇక్కడ చూడండి, ఆరెంజ్ బ్లూ సెట్ అయింది. ఇలా సెట్ అయినప్పుడు ఇక్కడ సైడ్ బ్లూ పెట్టుకొని, ఇక్కడ సైడ్ బ్లూ అని కాదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి పెట్టుకోవాలి. ఇలా సెట్ అయితే రెండు, ఇలా సెట్ అయితే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పెట్టుకొని చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. 1 1 2 3 2 టైమ్స్ తిప్పాలి. దీన్ని మళ్ళీ బ్యాక్ 4 5 6 7 8. రెడ్ దగ్గర తీసుకెళ్ళాలి. అన్నీ సెట్ అయ్యాయి, 100% అన్నీ సెట్ అయ్యాయి. ఓకే, సెట్ అయిపోయినాయి. మనకి ఈ రెండు సెట్ అయితే బాగా అయిపోవు అని ఉంటుంది కదా, కానీ ఇవి కూడా సెట్ కావాలన్నమాట. ఇప్పుడు ఈ కీప్స్ కరెక్ట్ సెట్ అయినావో లేదో చూద్దాం. అవి ఎలాగనుకోవాలంటే ఇప్పుడు చూద్దాము, నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ ఉండాలి, ఎల్లో ఉండాలి, గ్రీన్ ఉండాలి. ఇది చూడండి, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది కదా, కానీ కరెక్ట్ సెట్ కాలే. ఇలాంటిది ఏదైనా ఉంటే మన రైట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ ఒకసారి పైకి అనేసి, పైది లెఫ్ట్ సైడ్ అని దీన్ని ఒకసారి పైకి అనేసి, రైట్ సైడ్ది రెండు పైకి అనాలి. దీన్ని మామూలు దీని ప్లస్ దీనికి రిటర్న్ అనేసి, బ్యాక్ దీన్ని రిటర్న్, దీన్ని బ్యాక్. ఓకే, దీన్ని ఇటు సైడ్. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడే ఉంది, మనకు ఏమైనా సెట్ అయినాయా? ఇప్పుడు సెట్ కాలేదు కదా, మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8. నిదానం చేయాలి. నిదానంగా చేస్తే మనకు ఒకసారి 2 సార్లు చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది మన క్యూబ్. ఇది చూడండి, ఇక్కడ గ్రీన్ ఉండాలి, ఆరెంజ్ ఉండాలి, ఎల్లో ఉండాలి. ఉండిందా? చూడండి, కరెక్ట్
కరెక్ట్ సెట్ అయిపోయినాయి. ఇలా సెట్ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇలా సెట్ అయింది కదా, ఇప్పుడు నుంచి అయిపోతుంది క్యూబ్. ఇది ఉంది కదా 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇలానే ఇలా చేసినాక మళ్ళీ ఇటు సైడ్ చేయాలి. 1 2 3. ఓకే, దీని బ్యాక్ 4, దీని ఒకసారి 5, దీన్ని మళ్ళీ ఫ్రంట్ 6 7, బ్లాక్ కింద కదా 8. ఓకే, సేమ్ ప్రాసెస్ మళ్ళీ 1 2 3 4 5 6 7 8. ఓకే, మళ్ళీ 1. ఇప్పుడు సెట్ అయింది అనుకుంటున్నారు కదా, ఇది సీన్ లేదు, సెట్ కాలా చూడండి. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇది సెట్ అయిపోయింది. మళ్ళీ ఇటు సైడ్ కరెక్టే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 వచ్చేంత వరకు చేయాలి. కొన్నిసార్లు వెంటనే వచ్చేస్తుంది, కొన్నిసార్లు రాదనమాట. మనం రానప్పుడు చేస్తూనే ఉండాలి అదే ప్రాసెస్. చూడండి, అలానే చేస్తుండాలి. అలానే చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది ఇటు సైడ్ కదా. ఇప్పుడు క్లియర్ కంది ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వస్తే ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఈ ఖాళీ ప్లేస్ది ఇటు సైడ్ పెట్టుకొని ఇచ్చేయాలి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. ఓకే, డిస్టర్బ్ అయింది కదా, ఏం టెన్షన్ ఉండదండి. సేమ్ చేయండి, ఇంక వచ్చేంతవరకు చేయండి. 1 2 3 4 5 6 7 8. ఓకే, కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఏం అసలుకి ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా అయిపోయింది కదా. చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థం కావాలని చాలా నిదానం చెప్పాను, చాలా ఫాస్ట్ చేయొచ్చు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ చాలా చేస్తాను.